శ్రీ మహాగణపతే నమః, శ్రీ సరస్వతీ నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సాధువు యొక్క శక్తి. సాధువులకు ఒక శక్తి ఉందా? చూస్తాం, ఏముందో చూస్తాం. ముందుకు ఎట్లా చెప్తారో చూస్తాం. సృష్టిలో ప్రధానంగా 3 గుణాలు ఉన్నాయి. అవి సత్వము, రజస్సు, తమస్సు. ఈ 3 మనకు చుట్టుతూ ఉండేటువంటిది మానవులకి అందరికి కూడా. ప్రతి జీవి ఈ 3 గుణాల్లో ఏదో ఒకటి ప్రధానంగా కలిగి ఉండటం మనం గమనిస్తున్నాం, మనం చూస్తూనే ఉన్నాం. కొంతమంది సత్వగుణం, కొంతమంది సత్యగుణం, కొంతమందికి తమో గుణం, రజోగుణం, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క గుణంతో వాళ్ళు విర్రవీగుతూ ఉంటారు. సృష్టికి ప్రధానమైనది రజోగుణం. అజ్ఞానానికి ముఖ్యమైనటువంటిది తమో గుణం. ఇక సత్వగుణం ఉందే, జ్ఞానం ప్రధానంగా గలది. సాధుత్వం సత్వగుణానికి, రాజసం రజోగుణానికి, అజ్ఞానము తమో గుణానికి ప్రతీకలు. సాధువులందరూ కూడా పరిపూర్ణంగా సత్వగుణ సంపన్నులు. వాళ్ళ సత్వగుణాన్ని ఎన్నో జన్మలుగా అభ్యాసం చేశారు. వాళ్ళు ఎన్నో జన్మలుగా వాళ్ళకి అంటుకొని వచ్చినటువంటిది. వారు ప్రాపంచిక విషయాలకు ఆకర్షితులు కానే కారు, అయినట్టు కనపడుతూ ఉంటారు, కారు, పట్టించుకోరు కూడా. మనం అనిపిస్తుంది మనకు, ఏంటి ఈ సన్యాసికి ఎందుకు ఇదంతా అనిపిస్తుంది, కానీ పట్టించుకోరు. వాళ్ళు అభ్యాసం చేశారు. వాళ్ళు అలాంటి వాళ్ళు చేసే పనులన్నీ జ్ఞానాన్నే ప్రబోధిస్తూ ఉంటాయి. జ్ఞానానికి సంబంధించిన ప్రణాళికలే వాళ్ళు చేస్తూ ఉంటారు. 10 మందికి ఉపయోగపడేటువంటి విచారాన్ని యోచన చేస్తూ ఉంటారు. అట్లా ఈ 10 మందిలో తిరిగి ఏదో ఇది అంటించుకున్నట్టుగా కనపడినప్పటికి కూడా ఫైనల్గా ఏదో ఇంకో 10 మందికి ఏదో మంచిది దారి తీయటానికి మనం కనపడుతుంది. సత్వగుణ సంపన్నులైనటువంటి సాధువులు. ఇలాంటి సాధువులకు, సజ్జనులకు మన భారతదేశం పుట్టినిల్లు అంటారు. భారతదేశం సత్వగుణానికి ఒక నిలయము అని అంటుంటారు. వీరి ఉనికి వల్లనే మన భారతదేశం పవిత్ర దేశంగా భావింపబడుతున్నది. అందుకని దేవతలంతా ఇక్కడే అవతారం కూడా తీసుకుంటున్నారని కూడా చెప్తూ ఉంటారు. ఒకప్పుడు ఉత్తర భారతదేశంలో ఒక సాధువు ఉండేవాడు. ఆయన ఎప్పుడూ నదీ తీరంలోనే ఉండేవాడు. ఒకసారి ఒక విదేశీ రాజు ఆయన్ని చూశాడు. అతని యొక్క ప్రవర్తన రాజుకు చాలా వింతగా తోచిందట. ఎందుకంటే ఆ సాధువు శరీరం మీద చినిగిన బట్టలు తప్ప ఏమీ లేవట. ఏవో ఆకులు అలములు తింటున్నాడట. గడ్డం మీసాలతో చాలా అసహ్యంగా కనపడుతున్నాడు. సాధువుకు దగ్గరగా వెళ్ళి, నీకు కావలసినవన్నీ నేను ఇస్తానయ్యా, సకల సౌకర్యాలు కూడా నేను సమకూరుస్తాను, మా దేశం వచ్చేస్తావా అని అన్నాడట. దానికి సాధువు ఏ మాత్రం ప్రలోభ పడుకోకుండా ప్రశాంతంగా చిరునవ్వుతో, రాజా, నేను ఇక్కడ సంతోషంగానే ఉన్నాను, శాంతి సుఖాలకు లోపమేమీ నాకు లేదు, నీ సహాయంతో మాత్రం నాకు పనే లేదు అని సమాధానం చెప్పాడట. కానీ సాధువు మాటలు రాజుగారి అహంకారాన్ని, అహం ఉందే దాన్ని దెబ్బతీసినట్లు అనిపించిందట. అవమానంతో కోపంగా మండిపడుతూ చంపేస్తానంటూ కత్తి పైకెత్తాడట. సాధువు ప్రసన్నవదనంతో, రాజా, అట్లే చేయవయ్యా రాజుగారు, కానీ ఈ శరీరం నేను కాదు, ఈ శరీరాన్ని నువ్వు చంపగలవు, కానీ నా ఆత్మను చంపలేవు. అది ఆనంద స్వరూపం, అది నిత్యము సత్యము, దాన్ని నేను ఎప్పుడూ అనుభవిస్తూ ఉంటాను. ఆత్మశక్తి నువ్వు జయించలేవు. ఆ శక్తి నీలోనూ, నీ కత్తిలోనూ, ప్రతి వస్తువులోనూ కూడా వ్యాపించిందయ్యా. అటువంటి ఆత్మను నువ్వు చంపుతావో చూస్తానన్నాడట ఆ సాధువు. ఆయనలోని యోగశక్తితో ఆ రాజు
చెయ్యి అలాగే బిగుసుకుపోయిందట. ఎంత ప్రయత్నించినా రాజు కదల్చలేకపోయాడు. అప్పుడు రాజుకి సాధువుల యొక్క శక్తి అర్థమైపోయింది. రాజు ఆ పశ్చాత్తాపంతో క్షమించమని ప్రార్థన చేశాడట, ప్రాధేయపడ్డాడట. సాధువు దయతో వెంటనే అనుగ్రహించాడట. చూసారా, జ్ఞాన సంపన్నులైనటువంటి సాధువుల ముందు కామక్రోధాదుల రాజసం ఏమైపోతుందో తెలుస్తుంది కదా. జై గురుదత్త, శ్రీ గురుదత్త.